హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజైతే మనం చేయబోయే వీడియో వచ్చేసి ఇది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వీడియో అండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రతిరోజు గ్యాస్ స్టవ్ని వాడుతూ ఉంటాము. ఆ గ్యాస్ బర్నర్స్ అనేవి చూడండి ఎంత నల్లగా మసి పట్టేసి ఉంటాయి. సో చూడండి, వాటిని ఈ విధంగా తలతలా మెరిపించాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపిస్తానండి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా. సో ఇది మా స్టవ్ అండి. ఇది మేము 6 ఇయర్స్ నుంచి దీన్ని యూజ్ చేస్తున్నాం అనమాట. సో చూడండి, నార్మల్గా ఏంటంటే చాలామందికి భయం ఉంటుంది. మనము గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకునేటప్పుడు ఈ బర్నర్స్ కూడా వాటర్ పోసి క్లీన్ చేసుకుంటే వెలుగుతుందో వెలగదో అని చెప్పేసి కొంతమందికి భయం ఉంటుంది. అదేం లేదండి. సో ఇది చూడండి, చాలా మసి పట్టేసినట్టు చూడండి ఎలా కనిపిస్తుందో మనకి. ఒక్కొక్కసారి మనకి గ్యాస్ అయిపోతుంది అన్నప్పుడు కూడా ఎర్రమంట వస్తుంది కదా. సో ఆ టైంలో కూడా బాగా మాడిపోయినట్టుగా బర్నర్స్ మసి పట్టేస్తాయి ఎక్కువ. సో మనం ఎక్కువగా యూజ్ చేసే స్టవ్ అనేది బాగా మసిపడుతుంది. అలాగే కొంచెం తక్కువగా యూజ్ చేసేది అనేది దీనికంటే కొంచెం తగ్గుతుందండి. సో పెద్దగా ఉన్న పొయ్యినే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో రెండోది చూపిస్తున్నాను. సో దానంతా ఇదైతే లేదు, చూడండి చిన్నది ఇది. సో లైట్గా మసిపట్టింది కానీ మరీ ఎక్కువగా అయితే లేదు. బట్ బర్నర్స్ మాత్రం చూడండి చాలా నల్లగా ఉన్నాయి, మీకు గమనిస్తున్నారు కదా. సో మనం బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి, బాగా వెనకత్తలు కూడా మసిపట్టిపోయింది. సో దీనికి పెద్ద పొయ్యికైతే ఇంకా బాగా మసిపట్టిందండి. ఎందుకు నుంచి అంటే దీన్ని ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి. సో ఈరోజు మీకు చూపించబోయే టిప్ అయితే చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. సో మనం ఆ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే దీని హోల్స్ కూడా చక్కగా నీట్గా, ఇప్పుడు మనం మసి పట్టేయడం వల్ల హోల్స్ నుంచి మంట అనేది సరిగ్గా రాదు. మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నాము అంటే హోల్స్ అన్నీ చక్కగా నీట్గా ఉంటాయి, మంట కూడా చాలా బాగా వస్తుందండి. సో ఇప్పుడు ఈ క్లీనింగ్ ప్రొసెసర్ అంటే ఒకసారి అయితే చూసేద్దాం. మరి ఇప్పుడు వీటిని క్లీన్ చేయడం కోసం ఫస్ట్ ఏదైనా ఒక బౌల్ని తీసుకోండి. సో మీరు యూజ్ చేయకుండా ఉన్నది ఏదైనా ఉంటుంది కదా, పాతవి కానీ ఏదైనా పర్లేదు. సో నేనైతే ఈ విధంగా ఒక గిన్నెనైతే తీసుకున్నాను. మీరు కావాలంటే ప్లాస్టిక్వి కానీ కప్స్ ఉంటాయి కదా, అటువంటి అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ ఏంటి అంటే ఈ బర్నర్ అనేది అందులో కొంచెం ఫ్రీగా పట్టాలి, అలాంటివి తీసుకోవాలి. మరి చిన్నవి అయితే బర్నర్ పట్టకపోతే మనం చేసే ప్రొసెసర్ అనేది క్లీనింగ్ ప్రొసెసర్ అంత నీట్గా రాదు. చిన్నదెట్టు పైన పట్టేస్తుంది. సో పెద్దది పట్టేలాగా చూసుకోండి, కొంచెం ఫ్రీగా ఉండాలి. సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక బర్నర్ ఇందులో నేను పెట్టానండి. సో ఇప్పుడు దీన్ని క్లీన్ చేయటం కోసం మనం హార్పిక్ని అయితే యూజ్ చేస్తున్నామండి. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఈ బర్నర్ చుట్టూతా ఈ విధంగా ఈ బర్నర్ అనేది ఈ లిక్విడ్లో తడిచేలాగా మనం లిక్విడ్ అనేది వేసుకోవాలి దాని మీద. ఓకేనా? చూడండి, మనం కొంచెం సేపు ఈ లిక్విడ్ వేసి ఉంచగానే చాలా చేంజ్ అనేది మనకు కనిపిస్తుందండి. సో చూడండి, ఈ విధంగా మొత్తం అంతా తడిసేలాగా వేసుకోండి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత దాని మీద చిన్న బర్నర్ కూడా పెట్టుకొని మళ్ళీ హార్పిక్ అనేది వేసుకోవాలి. ఈ హార్పిక్ అనేది అవి తడిచేలాగా కొంచెం మునిగేలాగా వేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుందండి, బట్ రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ వేసిన హార్పిక్ అనేది మనకేం వేస్ట్ అయిపోదు, తర్వాత కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఈ రెండింటి మీద మనం హార్పిక్ వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అయితే నేను దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. 15 మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దాము. సో ఇప్పుడైతే పక్కన పెట్టేద్దాం. ఈ విధంగా చక్కగా నానాయి కదండి. ఇప్పుడు వీటిని అవతల సైడ్కి తిప్పుకోవాలి. సో ఏదైనా మనం పుల్లతో కానీ లేదంటే ఏదైనా స్పూన్తో కానీ మీ ఇష్టం. నేనైతే రాడ్ లాంటిది ఏమైనా దబ్బలం ఉంది, సో దాంతో అయితే రివర్స్ చేశాను. హార్పిక్ వేసాం కాబట్టి కొంచెం సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే కొంచెం ఇచ్చింగ్ రావడం కానీ లేదంటే ఏదైనా ప్రాబ్లం అవుతుంది. సో అందుకోసం అనమాట. ఎవరైనా యూజ్ చేసేటప్పుడు ఈ విధంగా ఏదన్నా డైరెక్ట్గా చేతితో పట్టుకోకుండా దేంట్లో అయినా తిప్పుకోండి. మళ్ళీ వాటి మీద కూడా కొంచెం హార్పిక్ అనేది వేయాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ దీన్ని వదిలేయండి. సో మీరు వెంటనే కూడా ఈ ప్రొసెసర్ చేసుకోవచ్చు, బట్ తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది మనకు కొంచెం కష్టం అవుతుంది. సో అందుకోసం ఇలా కొంచెం నానబెట్టామంటే కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు చక్కగా నానాయి కదా. సో ఇప్పుడైతే వీటిని వాష్ చేద్దాం. ముందు చేతులకైతే గ్లౌజులు వేసేసుకోండి, 2 హ్యాండ్స్ కూడా వేసుకుంటే మంచిది. సో ఇప్పుడు చూడండి, ఇందాకలా మనకి వెనకాతల చాలా బ్లాక్గా అయితే ఉంది కదా. సో రివర్స్ మనం హార్పిక్ వేయంగానే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆల్మోస్ట్ చాలా వరకు పోయినట్టే మీకు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే ఒక్కొక్కటిగా తీసి వీటిని పక్కన పెట్టుకొని చక్కగా మనం క్లీన్ చేసుకుందామండి. సో దీన్ని కూడా చూడండి
ఫస్ట్ మీరు చూపించినప్పుడు ఎంత బ్లాక్గా ఉందో సో ఆల్మోస్ట్ పోయింది కదా. ఇటు సైడ్ అయితే చాలా వరకు ఆ మసి అనేది పోయింది. దీని ఒరిజినల్ కలర్ ఎలా ఉందో అలాగైతే ఆల్మోస్ట్ వచ్చేసింది. మనం కొంచెం క్లీన్ చేసుకుంటే ఇంకా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా. సో ఇప్పుడైతే క్లీన్ చేసేద్దాము. ఫస్ట్ ఈ క్లీనింగ్ కోసం అయితే మనకి స్టీల్ పీస్ ఒకటి కావాలండి. మనం గిన్నెలు అవి తోముకుంటాం కదా, సో అదనమాట. సో ఫస్ట్ కొంచెం ఈ బర్నర్ని చక్కగా ఈ విధంగా కొంచెం ప్రెషర్ ఇస్తూ మనం చక్కగా నీట్గా ఈ విధంగా తోమేమంటే చక్కగా ఆల్మోస్ట్ చాలా వరకు మంచిగా వచ్చేస్తుంది. చూసారు కదా, చాలా వరకు మనకి ఆ మసి అయితే పోయింది. ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసిన తర్వాత కొంచెం సర్ఫ్ రాసుకుని మళ్ళీ ఇంకొకసారి అయితే చక్కగా క్లీన్ చేసుకోవాలండి. ఈసారి అయితే ఇంకా తలతల మెరిసిపోతూ వస్తుంది. చాలా అంటే చాలా ఈజీ అండి క్లీన్ చేసుకోవటం. మనకి ఎక్కువ టైం అయితే పట్టదు. కాకపోతే కొంచెం ముందు మనం నానబెట్టుకోవాలి. సో మనం ఒక 1 అవర్ నానబెట్టినట్లయితే కనుక ఇది కూడా ఎంత మనం సర్ఫ్ అది పెట్టి చేయాల్సిన పని లేదండి. క్లీనింగ్ అనేది నార్మల్గా పేస్ట్తో క్లీన్ చేస్తేనే సరిపోతుంది. సో బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా తిప్పి ఒకసారి అయితే క్లీన్ చేస్తున్నాను. సో చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మీకు తెలుస్తుంది కదా. ఇందాక ఎంత బ్లాక్గా ఉంది, ఇప్పుడు ఎలాగుందో మీకు అర్థమైపోతుంది కదా. చూసారా ఎంత మసి వచ్చిందో. సో చూడండి ఇంకొకటి కూడా ఇదే విధంగా చక్కగా తీసుకొని క్లీన్ అయితే చేసేసుకుందామండి. సో ఇంతేనండి, చూసారు కదా చాలా ఈజీగా గ్యాస్ స్టవ్ బర్నర్స్ అనేవి మనం క్లీన్ చేసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు యూజ్ చేస్తున్నా సరే కొత్త వాటిలాగా మెరిపించేయొచ్చండి. సో ఇందాక ఏ విధంగా అయితే క్లీన్ చేసుకున్నామో ఇది కూడా అదే విధంగా క్లీన్ చేసుకోండి. సో ఇప్పుడైతే 2 పక్కన పెట్టేశాను. ఇప్పుడు హ్యాండ్స్కి గ్లౌజులు ఉన్నాయి కదా, సో ఇప్పుడైతే ఈ గ్లౌజులు అనేవి తీసేస్తున్నాను. సో ఈ టైర్ మీద చూపిస్తున్నాను. సో చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో క్లీన్ చేస్తే. చూడండి చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. సో వెనకాతలు ఉన్న బ్లాక్ లేయర్ మొత్తం ఇందాక ఎంత మసిగా ఉంది, ఇప్పుడు చాలా బాగా వచ్చింది కదా. సో ఈ విధంగా 2 కూడా క్లీన్ చేసేసి అయితే తీసుకున్నామండి. చూసారు కదా చాలా అంటే చాలా తలతల మెరిసిపోతున్నాయి కదా. ఇప్పుడు ఒకసారి వీటిని వాటర్లోంచి తీసిన తర్వాత ఒక క్లాత్తో చక్కగా తుడిచేసుకోవాలండి. చూసారు కదా తలతల మెరిసిపోతున్నవి. మనం క్లీన్ చేయకముందు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి, చాలా మసి పట్టేస్తున్నాయి కదా. సో బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత మసిగా ఉన్నాయో. సో ఇప్పుడు చూడండి ఏ విధంగా తలతల మెరిసిపోతున్నాయో మీకైతే క్లియర్గా వేరియేషన్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దీని ఒరిజినల్ కలర్ వచ్చేసి మొత్తం రాగండి. చూడండి ఎర్రగా ఉంది. సో మనకి కొంచెం ఇత్తడి కూడా కలిసినట్టు ఉంది, ఇందులో కొంచెం అనిపిస్తుంది అనమాట. మనం మసి పట్టడం వల్ల అసలు ఏ కలర్ అయింది కూడా అర్థం కాలేదు. చాలా నీట్గా ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి చాలా బాగా క్లీన్ అయిపోయాయి. చాలామందికి చిన్న డౌట్ ఉండొచ్చండి, ఎందు గురించి అని. మనం హార్పిక్ వేసి ఇవి క్లీన్ చేసాం కదా, ఇవి స్టవ్ ఆన్ చేసినప్పుడు వెలుగుతాయో వెలగవో అని చెప్పేసి ఆ టెన్షన్ కూడా ఏమొద్దండి. ఒకసారి నేనైతే మీకు వెలిగించి చూపిస్తున్నాను. చక్కగా వీటి హోల్స్ కూడా నీట్గా క్లీన్ అయ్యాయి. మనం స్టవ్ వెలిగించగానే చక్కగా మంట అయితే వచ్చేస్తుందండి. సో రెండింటికి కూడా ఈ విధంగా నేను ఫిట్ చేసేసాను. ఇప్పుడైతే వెలిగించి చూద్దాము. చూడండి ఇప్పుడైతే వెలిగిస్తున్నాను. చూసారా ఎంత బాగా మండుతుందో. హోల్స్ కూడా నీట్గా క్లీన్ అయ్యాయి కదా. సో ఇప్పుడైతే సిమ్లో పెట్టేసి నేను రైస్ అయితే పెట్టుకుంటున్నానండి. సో చక్కగా నాకు ఇప్పుడు రైస్ కూడా ఉడికిపోతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.